గ్యాంగ్స్టర్ నయీం ఎన్ని డైరీలు రాసుకున్నాడు? 2010కి ముందు రాసిన డైరీలను ఎందుకు కాల్ చేశాడు? ఇంతకీ అతడు ఆ డైరీల్లో రాసుకున్నదేంటి? ఇప్పుడు అవి ఎక్కడున్నాయి? గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత అతని ఇళ్లపై దాడులు చేసిన పోలీసులు భారీగా డైరీలు స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో రోజువారీ చేయాల్సిన పనులతో పాటు సెటిల్మెంట్లకు సంబంధించిన లెక్కలన్నీ రాసుకున్నాడు నయీం. అసలు ఇప్పటి వరకు నయీం ఎన్ని డైరీలు రాసుకున్నాడు, ఎన్ని రకాల డైరీలు మెయింటైన్ చేసేవాడు, పోలీసులు స్వాధీనం చేసుకున్న డైరీలు ఇప్పుడు ఎక్కడున్నాయి అంటే ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది. ఏడాదికి 4 రకాల డైరీలు రాసేవాడు నయీం. ఒక డైరీ లావాదేవీలకు సంబంధించి ఉంటుంది. అందులో ఏ సెటిల్మెంట్లలో ఎంతొచ్చింది, ఖర్చులు ఎంతయ్యాయి, లాభ నష్టాలెంత అనే విషయాలను మొదటి డైరీలో రాసుకునేవాడు. ఇక రెండో రకం డైరీ విషయానికి వస్తే ఎవరిని టార్గెట్ చేయొచ్చు, వారి డీటెయిల్స్ ఏంటి, బలం బలహీనతలేంటి, ఎంత ఆస్తులున్నాయి అనే విషయాలతో పాటు ఎవరెవరిని బెదిరించాలి అనే విషయాలు ఈ రెండో రకం డైరీల్లో ఉన్నాయి. ఇక మూడో రకం డైరీ విషయానికి వస్తే అందులో విజిటర్ డీటెయిల్స్ ఉంటాయి. ఎవరెవరిని కలవాలి, ఎవరెవరు ఏ సెటిల్మెంట్ల కోసం కలిశారు, ఎవరెవరు ఏమేమి ఇస్తామన్నారు అనే అంశాలను ఇందులో పొందుపరిచాడు. ఇక నాలుగో రకం డైరీ చూస్తే అది నయీం అఫీషియల్ డైరీ అని అతని గురించి తెలిసిన వాళ్లు చెబుతుంటారు. దీంట్లో ఏ కేసులో ఏ అధికారికి ఎంతెంత ముట్ట చెప్పింది, అధికారులు వీఐపీల డీటెయిల్స్, వారికి ఎంత ముట్ట చెప్పారనే లెక్కలను అనా పైసలతో సహా రాసుకున్నాడు నయీం. అయితే ఈ 4 రకాల డైరీలు 2011 నుంచి 2016 వరకు మాత్రమే రాసుకున్నవి. మొత్తం 24 డైరీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి కాకుండా మరో 28 నోట్బుక్స్ లోనూ డైరీ డీటెయిల్స్ సేమ్ టు సేమ్ ఉన్నాయి. అయితే 2010కి ముందు రాసిన డైరీలను తన అనుచరులతో తగలబెట్టించేశాడు. అందులో ఉన్న కీలక సమాచారం బయటకు పొక్కితే తన శకం ముగిసినట్టేనని భావించాడో ఏమో. ఇంతకీ అందులో ఏముందో కానీ సీబీఐ భయం అతన్ని వెంటాడింది. అప్పట్లో సీబీఐ నయీంను పట్టుకునేందుకు అన్ని శక్తియుక్తులు జోడించారు సీబీఐ అధికారులు. సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ తర్వాత నయీం సీబీఐకి టార్గెట్. ఒకవేళ తాను దొరక్కపోయినా తాను రాసుకున్న డైరీలు వాళ్లకు దొరికితే మాత్రం ఇక అంతే సంగతులనుకున్న గ్యాంగ్స్టర్ వాటిని ఆనవాళ్లు లేకుండా తగలబెట్టించేశాడు. నయీం ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు నయీం ఇంటి నుంచి భారీగా డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఫోటోలు కూడా ఉన్నాయి. ఓ డీఎస్పీ నయీం కు ఫ్యామిలీ ఫ్రెండ్ అట. అతని ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఈ గ్యాంగ్స్టర్ హాజరు కావాల్సిందే. అంత క్లోజ్ గా ఉండే పోలీస్ గ్యాంగ్స్టర్ల మధ్య జరిగిన లావాదేవీలు కూడా కోట్లలో ఉన్నట్లు వినికిడి. నయీం డీఎస్పీ ఫ్యామిలీతో దిగిన ఫోటోలను చూసి ఉన్నతాధికారులు విస్తుపోయారు. అయితే ఎన్కౌంటర్ తర్వాత ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. మరి నయీం ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలను సిట్ ఎందుకు ఓపెన్ చేయలేదు? ఇన్ని డీటెయిల్స్ ఉన్న కేసును సిట్ ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోయింది? డైరీలన్నింటినీ కోర్టుకు అప్పగించి సిట్ చేతులెత్తేస్తోందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.